మావోయిస్టు పార్టీ ఇకపై చరిత్రే, అనుకున్న లక్ష్యాన్ని సాధించాం. బస్తర్ ప్రాంతాన్ని పూర్తిగా మావోయిస్టుల రహితంగా మార్చాం. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి నిలిచిపోయింది. కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్ర పోలీస్ అధికారులకు సన్మానం. ముగింపు దశలో మావోయిజం. అయితే అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. మావోయిస్టుల మూమెంట్ లేకున్నా, కదలికలు లేకున్నా సరే వాళ్ళ మీద కక్ష తీర్చుకున్నారు. ఎందుకంటే వీళ్ళ స్వలాభం కోసమే కావచ్చు. కాకపోతే ఎక్కడ కూడా మావోయిస్టుల కదలికలు లేనప్పుడు వాళ్ళ మీద ఇటువంటి చర్యలు తీసుకున్నారంటే నిజంగా అమిత్ షా గారు చాలా గ్రేట్. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి నిలిచిపోయింది. అభివృద్ధి నిలిచిపోలే. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఏదైతే అడవులను చెరబట్టాలనుకున్నారో, అడవులను తోడాలనుకున్నారో, అడవులని మొత్తం కొల్లగొట్టాలనుకున్నారో అక్కడ నక్సలల్స్ ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇటువంటి పని చేసిర్రు అంతే. మరి అదేవిధంగా మరి మీరు అన్నీ ఒకే కోణంలో చూడాలనుకుంటే హైదరాబాదులో పాత బస్తీలో ఎలాంటి డెవలప్మెంట్ లేదు, బెంగాల్లో లేదు, డెవలప్మెంట్ లేదు. మరి అటువంటి దగ్గర మరి మీరేం చేస్తున్నారు? మరి ఎట్లయితే నక్సల్స్ని అణచివేసిర్రో అక్కడ కూడా మరి టెర్రరిస్టులు ఉన్నారు కదా. హైదరాబాద్లో ఉన్నారు టెర్రరిస్టులు, బెంగాల్లో ఉన్నారు. అంటే వలసలు వచ్చిర్రు బంగ్లాదేశ్ నుంచి. దగ్గర ఒక్కొక్కటి చెప్తాడు సోషల్ మీడియాలో, మేము 12 కోట్ల మంది ఉన్నాం బంగ్లాదేశ్లో, భారతదేశంలో, మేము త్వరలో భారతదేశాన్ని మేము పాలిస్తామని చెప్పేసి ఓ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చింది. మరి దాని గురించి మాట్లాడాలి. ఇప్పుడు మన దేశస్తులే నక్సల్స్, వేరే దేశం వాళ్ళు కాదు. మరి విదేశాల నుంచి వచ్చి మన దేశంలో వండుకుంటూ మన దేశస్తుల మీద దాడి చేసుకుంటూ రక్తపాతం సృష్టిస్తూ రకరకాలుగా ఇండ్లు ఖాళీ చేయించుకుంటా ఇండ్ల మీద దాడి చేసి ఒక జిల్లాని 70% కైవసం చేసుకున్నారు. దాని గురించి ఎందుకు మాట్లాడరు? దాని గురించి మాట్లాడరు. అధికారంలో మీరే ఉన్నారు కదా, మిలిటరీ కూడా మీ చేతుల్నే ఉన్నది. మిలిటరీని పెట్టి ఫోర్స్ పెట్టి ఒక్కనొక్కరిని ఏరిపారేయచ్చు. మరి ఎందుకు ఏరిపారేస్తలేరు? దానివల్ల లాభం రాదు, ఆదాయం లేదు, సొంత ఆదాయం కావాలి కదా. చెయ్యిర్రి. మరి ఎంతమంది టెర్రరిస్టులు ఉన్నారో అందరిని వెలికి తీయిర్రి. వలస వచ్చిన వాళ్ళని మొత్తం తరిమి కొట్టుర్రి. వాళ్ళని వలస వచ్చిన వాళ్ళని డేట్ అయిపోతే ఎన్కౌంటర్ చేసేరి. ఇప్పుడు వాళ్ళని ఎందుకు దేశంలో పెట్టుకుంటున్నారు? మరి వాళ్ళైతేనేమో ఉండాలి. ఎందుకు? వాళ్ళతోనే లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్ల టైంలో ఇక వీళ్ళు వచ్చిరని హంగామా చేయాలి, చేసి ఓట్లు దండుకోవాలి. ఇది రాజకీయం అమిత్ షాది. దమ్ముంటే చేతనైతే వాళ్ళని పంపించే పని చేయరు. ఏదో ఒక చిన్న దగ్గర గుడిని కూలగొడతారు. ఎవడు కూలగొడతాడో తెలియదు, మరి ఎందుకు కూలగొడతాడో తెలియదు, కానీ గుడి కూలగానే లొల్లులు స్టార్ట్ అవుతాయి. ఏది కానీ మెట్లు, ఆ గేట్ కాడ లోపలికి పోయినది, ఇదంతా ఇన్ఫర్మేషన్ ఎమ్మటే వస్తుంది అందరికీ. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? ఏం జరుగుతున్నది? ప్రజలు ఆలోచన చేసుకోవాలి, తెలివి పెంచుకోర్రి. జనాలు ఉత్తగానే గుడ్డిగా నమ్మకుర్రి ఏది పడుతుంది. తెలివి పెంచుకోర్రి. ఎందుకు జరుగుతున్నాయి అంతా? దేనికోసం జరుగుతున్నది? ఆలోచన చేయాలి. మన అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 63 కాడ లొల్లి జరిగింది. ఎందుకు జరిగింది ఇదంతా? అసలు ఇంకా భారీగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసిరు, కానీ భారీగా జరగలే. భారీగా జరిగితే బండి సంజయ్ ఇది లొల్లి అనేది కనుమరుగైపోతుంది. ఒక పంచాయతీ దేనికి ఒకదానికి ముడిపడి ఉంటుంది, క్రియేట్ అయ్యేది, గుర్తుపెట్టుకోరి. ఈ రకంగా పరిపాలన ఉన్నది దేశంలో. ఏం చేస్తాం? దాన్ని కూడా మళ్ళీ గొప్పగా చెప్పుకుంటారు. మావోయిస్టులను మొత్తం మావోయిస్ట్ రహిత దేశంగా చేస్తాం, ఎక్కడ కూడా వాళ్ళ ప్రభావం లేకుండా చేసినామని అది గొప్పగా చెప్పుకుంటున్నారు. లీకేజీ వెనక బ్యూటీషియన్, ప్రొఫెసర్లతో కలిసి భారీ స్కెచ్. ఏది? నీట్ లీకేజ్. కుట్ర పన్నిన బ్యూటీషియన్ మనీషా. ఆమె సమాచారంతోనే ప్రొఫెసర్ల అరెస్టులు. నీట్ పేపర్ సెట్టింగ్ ప్యానెల్ సభ్యురాలితో స్నేహం. ఒక్కో విద్యార్థితో 10 లక్షలకు డీల్. సిబిఐ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడి. మరి దీని మీద మరి చర్యలేంది? మరి దానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలని మరి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేయాలి కదా. ఆ విషయంలో చేయరు. అది ప్రజలకు ఉపయోగపడేది, లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అది. దాని మీద చేయాలి. అటువంటి దాని మీద చేస్తే జనాలు నమ్ముతారు. బండి సంజయ్ రాజీనామా చేయాలి. బండి సంజయ్ రాజీనామా చేస్తే రాష్ట్ర ప్రజల కొరికేదే ఉన్నది, దేశ ప్రజల కొరికేదే ఉన్నది. ఇటువంటి వాటి మీద ధర్నాలు చేయర్రి. ఇటువంటి వాటి మీద ధర్నాలు చేసి రోడ్ల మీద కూర్చోరి. ఆ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి, దానికి బాధ్యత వహిస్తూ అని చెప్పేసి అప్పుడు ప్రజలు ఏదైనా నమ్ముతారు. ఎందుకంటే బీజేపీ జోలికి పోవద్దు.
ఇక్కడ ఏంటంటే రాష్ట్రంలో పర్సనల్ ఎజెండాగా కొట్లాడుతున్నారు. కానీ ఇగో ఇటువంటి వాటి మీద తీసుకోరి, రోడ్ల మీద కూసోరి. విద్యార్థులు నమ్ముతారు కనీసమన్నా, చేత కాదు. కానీ మరి దీనికి సంబంధించి మరి బీజేపీ సమాధానం చెప్పాలి. వీళ్ళు పరిపాలించిన సమయంలో ఇప్పటికీ 70 సార్లు పేపర్ లీకేజీలు. అధికారంలో ఉంటే ఏదైనా సాధ్యం అన్నట్టుగా బీజేపీని చూసి నేర్చుకోవాలి.